నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. సర్కారీ స్కూళ్లలో నాణ్యమైన ఆహారం అందించలేదనే ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. మధ్యాహ్న భోజనం పథకం మెనూతో పాటు వంటకాల రుచి, శుభ్రతపై తనిఖీలు లేకపోవడంతో నిర్వాహకులు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దేవుడు వరమించిన పూజారి వరమివ్వడు. ఈ సామెత అందరూ వినే ఉంటారు. కానీ ఈ సామెత ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గురువిందపూడి గ్రామంలో మిడ్ డే మీల్స్కు తార్కాణంగా నిలుస్తుంది. ఇదేంటి అనుకుంటున్నారా? అవును, ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ పథకాన్ని నిర్వహిస్తున్నటువంటి అక్షయ పాత్ర నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి మెనూలో అందించేటువంటి అన్నీ అందిస్తున్నప్పటికీ అవి అరాకొరాగా, అంటే పూర్తి స్థాయిలో వంటకాలు కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులలో వీరికి అందించడంతో ఈ గ్రామంలోని పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనమే లోపలికి వెళ్ళి పూర్తి విషయాలు ఈ విద్యార్థులతో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 198కి పైగా పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టును అక్షయ పాత్ర అనే సంస్థకు గత ప్రభుత్వం అప్పచెప్పింది. దీంతో కూటమి ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టును కొనసాగిస్తోంది. అయితే మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుతెన్నులపై విద్యాశాఖ అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం అనేది మైనస్గా మారింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం చేరడం లేదు. మాకు టమాటో బాత్ అసలు నచ్చట్లేదు, ఎవరు కూడా తినట్లేదు. అంతకుముందు అన్న బాగా వస్తుంది, ఇప్పుడు అసలు బాగా రావట్లేదు. గుడ్డును కూడా ఎవరు తినట్లేదు, మళ్ళీ కరివేపాకను కూడా తినట్లేదు. కొంతమంది అయితే కడుపు నొప్పికి కొన్ని రోజులు స్కూల్కి రావడం కూడా మానేస్తున్నాం. మాకు స్కూల్లో సాంబార్ బాత్ నచ్చట్లేదు, దాని బదులు ఏదో ఒకటి పెట్టాలి. గుడ్డు అసలు తినట్లేదు, అన్నం ఉడకకుండా వస్తుంది, తింటుంటే కడుపు నొప్పి వస్తుంది. దాని కరివేపాకు రైస్ కూడా చాలా మంది తినట్లేదు, సాంబార్ బాత్ కూడా తినట్లేదు. అది మార్చాలి, మాకు ఇచ్చిన మెనూ మొత్తం మార్చాలి. మాకు గతంలో లాగా లోకల్గానే వండి పెడితే తినాలనిపిస్తుంది. ఈ మధ్య పప్పులే ఇవాళ కూడా అన్నం సరిగ్గా ఉడకల, పప్పు కూడా కొంచెం బాగలేదు. మెనూ మార్చాలి. మాకు లోకల్గా తినాలనిపిస్తుంది. క్యాంటీన్ వల్ల చాలా మంది కడుపులో నొప్పి వస్తుంది, చాలా మంది కూడా తినట్లేదు. అన్నం ఉడకట్లేదు, ప్రతిరోజు అదే మెనూ అని కూడా చాలా మంది తినట్లేదు. పప్పులో ఉప్పు ఉండదు, చవగుంటది. అన్నం కూడా డిఫరెంట్గా వస్తుంటది. ఓన్లీ పప్పే కాకుండా చారు, పప్పులుసు అలాగా మెనూ వస్తే అప్పుడైతే అందరం బాగా తింటాము. గుడ్డు కూడా బాయిల్డ్ అవ్వట్లేదు, చాలా మందికి కొంచెం బాగా వస్తుంది, కొంచెం బాగా రావట్లేదు. అది తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా కడుపులో నొప్పి కూడా వస్తుంది. మాకు లోకల్ మెనూ కావాలి. అప్పట్లో గతంలో చేసి పెట్టినట్టు ఇప్పుడు కూడా చేసి పెట్టాలి. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీలు లేని కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచి, శుచి లేని భోజనం అందుతోంది. దీంతో నిత్యం ఎందరో కడుపు నొప్పి బారిన పడుతున్నామని గురువిందపూడి స్కూల్ విద్యార్థులు చెబుతున్నారు. ఫ్రెష్గా ఉండటం లేదు, కలర్ డిఫరెన్స్గా వస్తున్నాయి. చిక్కీ కూడా పేపర్కి అతుక్కోపోతూ వస్తుంది. కొంచెం దాన్ని కూడా మెనూగా మార్చండి. గుడ్డు కూడా స్మెల్ వస్తుంది, గుడ్డు కూడా బాగా ఉడకడం లేదు, బాగా ఉడికించాలి. ఫుడ్ కూడా అందరికీ కడుపు నొప్పి వస్తుంది తింటే. అది బియ్యంగానే ఉంటుంది, చాలా ఉడకడం లేదు. పప్పు కూడా బాగుండడం లేదు. మాకు ఏదన్నా వెజిటేబుల్స్ అలాంటివి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. మధ్యాహ్నం సమయానికి పట్టెడన్నంతో కడుపు నిండితే చాలని భావించే చిన్నారులు అక్షయ పాత్ర సంస్థ అందించే ఉడకని రుచిలేని అన్నం, కూరలు తినలేక నానా అవస్థలు పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ కలర్గా వస్తుందని స్మెల్గా కూడా ఉంటుంది. మాకు మార్చి ఫుడ్ పెడితే బాగుంటుంది, అందరూ తింటారు. వెజిటేబుల్ రైస్, కార్డ్ రైస్, పులిహోర ఇలాంటివి పెడితే అందరం తింటాము. ఇప్పుడు ఉండే ఫుడ్ అసలు బాగుంటలేదు. ఈ రోజు కూడా అన్నం బాగా ఉడకలేదు, ఎవరు తింటలేదు, సగం తిని పారేస్తున్నారు. దాన్ని కూడా మార్చాలని.
సరిగా లేని ఆహారం గురించి అక్షయ పాత్ర యాజమాన్యానికి గతంలో ఫిర్యాదు చేశామని గురువిందపూడి అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. గత పరిస్థితి కంటే కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ అక్షయ పాత్ర సంస్థ అందించే భోజనం విద్యార్థులకు నచ్చడం లేదని చెప్తున్నారు. గతంలో అయితే కొద్దిగా రైస్ అది ప్రాబ్లం అని చెప్పారు, పిల్లలు చెప్పడం జరిగింది. అది వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని కొంత అయితే రెక్టిఫై చేశారు రైస్ అనేది. అదే మెనూ అనేది ఏంటంటే పిల్లలకి ఆ మెనూ వాళ్ళు ఏమంటారంటే గుడ్డు ఫ్రైగా ఉంటే బాగుంటుంది, ఈ పప్పు పొంగలి తర్వాత ఈ కరివేపాకు రైస్ బదులు వేరే పెడితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీరు టేస్ట్ అంటే వాళ్ళు అనేది ఏంటంటే లోకల్గా మాకు ఇంతకుముందు ఇక్కడ వంట చేసి పెట్టా ఉంది కదా, ఆ వంట లోకల్గా వంట చేసి పెట్టేటువంటిది. అవైతే మాకు డిఫరెంట్ టేస్ట్లుగా మాకు లోకల్గా చేసి పెట్టేది. ఇవేంటంటే మాకు సప్పగా ఉంటున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అక్షయ పాత్ర రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా వాళ్ళ ఇన్ఛార్జికి కంప్లైంట్ చేసాము. చేసిన తర్వాత కొంత మార్పు అయితే కనిపించింది. అది ఒక్కోసారి ఏంటంటే రైస్ హార్డ్గా వస్తుంది, అది బాయిల్డ్ కావట్లేదు అనేది పిల్లల కంప్లైంట్ ఎక్కువగా ఉంది. గుడ్లు కూడా ఏంటంటే ఫ్రెష్గా రావట్లేదు అనేది ఎక్కువ కంప్లైంట్. అంటే వైట్గా ఉండకుండా కొంచెం కలర్ మారి రావటం అలా వస్తున్నాయి అన్నమాట, స్టాక్ గుడ్లు కాక. కొంతమంది పిల్లలు అదే స్టమక్ పెయిన్ రావటం, అట్లా స్టమక్ ప్రాబ్లం అని చెప్పని కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చూసారుగా ఈ అక్షయ పాత్ర నిర్వాహకులు ఇక్కడికి అందిస్తున్నటువంటి ఫుడ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దాని మీద ప్రతి ఒక్కరు కంప్లైంట్స్ చెప్తున్నారే తప్ప ఎవరు కూడా బాగుందన్న పరిస్థితి ఇక్కడ లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఫుడ్ కూడా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఇలానే వస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎన్నోసార్లు ఈ అక్షయ పాత్ర సంస్థకు ఫిర్యాదులు అందించినప్పటికీ ఏ మాత్రం కూడా ఆ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ మాత్రం స్పందన అనేది లేదని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అందించే క్రమంలో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా లేకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నం కూడా పూర్తి స్థాయిలో ఉడకని పరిస్థితి, పప్పు ఇలాంటి కూరగాయలు కూడా పూర్తి స్థాయిలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు అవి వేసి ఓ కూరగాయ ఏర్పాటు చేశారే తప్ప అది పూర్తి స్థాయిలో కూరగాయ చేశారన్న విధానం కూడా అవి చూస్తే కనపడటం లేదు. ఇలాంటి ఆహారాన్ని విద్యార్థులు సేవించడం వలన కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత కొంతకాలంగా ఎన్నోసార్లు తాము ఈ ఫుడ్ వల్ల ఆసుపత్రుల పాలయ్యామని, అంతేకాకుండా ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చి ఫుడ్ తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాపోతున్న పరిస్థితి. ఈ ఫుడ్ని ఇక మీదటైనా మార్చి సరైన రీతిలో అందించాలని, లేకుంటే గతంలో వలె తమకు లోకల్గా వండిస్తున్నటువంటి ఆయాలను పెట్టి వండిస్తే ఇంకా కూడా బాగుంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.